హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. సో చికెన్లో ఎన్నో వెరైటీలు చేస్తూ ఉంటాం కదండి. సో నాకైతే ఎన్ని వెరైటీలు చేసినా కూడా ఈ స్టైల్లో మాత్రం చాలా టైమ్స్ చేశానమాట. చాలా బాగుంటుంది ఈ స్టైల్లో. మా పిల్లలకైనా మా వారికైనా చాలా ఇష్టం అనమాట. ఈ స్టైల్లో వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దామా మరి. సో ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట, మనకు ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొద్దిగా నూనె ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుని కబాబ్చిని ఇంకా బిర్యానీ ఆకు వేసుకోవాలి. 4-5 ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఆనియన్ వేగేంత వరకు ఈ కొబ్బరి కుడకని కాల్చుకుందాము. సగం కొబ్బరి కుడక తీసుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ రెసిపీ నాకు మా అత్తమ్మ నేర్పించింది అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు వంటలే రాకపోతుండే అనమాట. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ మా అత్తమ్మ చెప్పినట్టే చేస్తానన్నమాట. చాలా బాగా కుదురుతాయి. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చూసి చేసేసుకుంటున్నారు కానీ ఫోన్లో చూసుకుంటూ. అప్పట్లో అయితే అత్తమ్మ వాళ్ళు చెప్తుంటే ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, ఇలాచి, లవంగాలు, 4-5 బాదాము, 4-5 కాజు వేసుకున్నాను. కొబ్బరి కుడక కాల్చుకున్నాం కదా, ఇవి ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా వేసేసుకొని ఇదంతా కూడా చికెన్ అంతా కూడా వేసేసుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు చికెన్ ఉడికిన తర్వాత వాటర్ వచ్చేసింది చూసారా. ఆ వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా కూడా వేసేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు మసాలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకుని ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసేసుకుని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. మీకు వాటర్ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే డ్రైగా కావాలనుకుంటే డ్రైగా చేసుకోండి. అలా కూడా బాగుంటుంది. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. గ్రేవీ టైప్లో చేశాను చికెన్ కర్రీ.
మీకు డ్రైగా కావాలనుకుంటే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట, దాంట్లోనే ఉడికిపోతుంది. సో ఫైనల్గా అయితే ఒక లెమన్ పిండేసుకున్నాను. సో లెమన్ పిండుకున్న తర్వాత 1 మినిట్ పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. చూసారా చికెన్ ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.